వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తన తమ్ముడు అవినాష్ రెడ్డి హ్యాండ్ ఇవ్వబోతున్నారని 10 మంది శాసనసభ్యులతో అసెంబ్లీకి వెళ్ళి నేను చేసేదేమీ లేదని జగన్మోహన్ రెడ్డి భావించి ఆయన కేంద్రంలో చక్రం తిప్పేలాగా కొన్ని వ్యూహాలు రచిస్తున్నారని, అందులో భాగంగానే ఆయన పార్లమెంటుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం కడప లోక్సభ స్థానాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఇప్పుడు కడప లోక్సభ స్థానంలో ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, అవినాష్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చాడని, అవినాష్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేడు, ఈ విషయంలో అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా ఎదిరించబోతున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం ఆయన అవమానభారంగా భావించాడని, అందుకే అసెంబ్లీకి వచ్చి 10 మందితో నేను చేసేది ఏం లేదని భావించే ఆయన కేంద్రంలో చక్రం తిప్పేలాగా ఒక వ్యూహాన్ని రచించుకున్నాడని, అందులో భాగంగానే పార్లమెంటుకు వెళ్లేందుకు ఆయన సిద్ధపడుతున్నాడని, దానికోసం కడప పార్లమెంటు స్థానాన్ని ఆయన ఎన్నుకొని కడప పార్లమెంటు స్థానంలో పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి పోటీ చేయించాలని భావించినప్పటికీ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇస్తున్నాడు, మాట వినే పరిస్థితి లేదు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి చెడబోతోందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కన్నా మనం వీళ్ళిద్దరి మనస్తత్వం తెలుసండి మనకి, గత కొంతకాలంగా చూస్తున్నాం. తర్వాత రాజకీయంగా ఉన్న పరిస్థితులు, మనం వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేద్దాం, అంతేగాని మనం వేరేగా క్యారీ అయిపోవద్దు ఎవరో ఏదో చెప్పారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఇదే శాసనసభలో ఈయనకన్నా రెట్టింపు కన్నా కూడా పైన సీట్లు వచ్చినా కూడా ఆయన్ని ఒక ఈగ దోమలాగా చూశాడు. మేము 151 మంది లేస్తే మీరు మా పాదాల కింద నలిగిపోయిన ఈగల్లాగా అయిపోతారన్న లెవెల్లో మాట్లాడు. ఆయన వయసు రీత్యా కూడా ఆయనకి అసలు ఆ గౌరవం కూడా ఇవ్వకుండా 151 స్థానాలు వచ్చినంత మాత్రాన మీరు నిలబడిపోతే అవతల 23 మంది సభ్యులున్న తెలుగుదేశం వాళ్ళు మీ పాద ఘట్టనల కింద నలిగిపోతారు అన్నట్టు, అసలు ఉండరు మీరు అన్నట్టు, అంటే పోతారు చచ్చిపోతారు అన్నట్టు మాట్లాడు. ఇవాళ ఆయన మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కాదు, గత శాసనసభలోనే. మళ్ళీ అదే శాసనసభలో మరి ఇవాళ అంతకన్నా హీనమైన నంబర్లతో ఈయన 11 మంది కేవలం, ఆయన నుంచి ఉంటే మిగిలిన వాళ్ళు 10 మంది. ఇప్పుడు ఆయనకి అదే గుర్తొస్తూ ఉంటుంది మాట మాటకి. ఏది రేపు వాళ్ళు కూడా నన్ను ఈ మాట అడిగితే నేను శాసనసభలో ఎక్కడ తలపెట్టుకోవాలని. ఒకసారి రాజశేఖర రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో పోటీ చేసినాయి. అప్పుడు టీఆర్ఎస్ సహజంగా కొన్ని సీట్లు అడిగింది, ఏదో 40 అడిగింది, వీళ్ళు ఇచ్చారు, ఎక్కువ సీట్లు గెలవలా. ఏమయ్యా రాజేంద్ర, ఎన్ని సీట్లు కావాలన్నారయ్యా మీరు, ఎన్ని సీట్లు గెలిచారయ్యా శాసనసభలో? ఈయన ముఖ్యమంత్రిగా ఉండి అవతల ఆయన్ని మాట్లాడి తలెక్కడ పెట్టుకుంటారయ్యా మీరు, ఎన్ని సీట్లు గెలిచారయ్యా మీరు చెప్పాయా రాజేందర్ అన్నాడు ఈటెల రాజేంద్ర గారిని, ఎక్కడ తల పెట్టుకుంటారని. ఇప్పుడు అదే వాళ్ళ కుమారుడు 175 సీట్లకి 175 సీట్లు పోటీ చేసి 175 గెలుస్తామని చెప్పి, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తామని, లోకేష్ గారిని మంగళగిరిలో ఓడిస్తామని, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిస్తామని, అట్లా ఇష్టం బాలయ్య గారిని బాలకృష్ణ గారిని హిందూపూర్లో ఓడిస్తామని, దీనికోసం ప్రణాళికలు వేయటానికి ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉపయోగించాడు కుప్పంలోను, అక్కడ హిందూపూర్లోను. అట్లాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురంలో ఉపయోగించాడు. తర్వాత మంగళగిరిలో వచ్చేటప్పటికి మన ఏం చేయలేకపోయింది. అట్లా ఆయన ఏంటంటే ఇవాళ ఇన్ని రకాల పనులు చేసి తర్వాత ఈ తెలుగుదేశం కార్యాలయాల మీద దాడులు చేయించాడు, ప్రధాన కార్యాలయం మీద. ఇవాళ ఆయన అధికారంలో లేడు, ఆయనకి వత్తాసు పలికే పోలీస్ అధికారులు లేరు, గులాములు కొట్టే పోలీస్ అధికారులు లేరు. ఈ పరిస్థితుల్లో ఆయన మీరు అన్నట్టు 10 స్థానాలతో మనం ఇక్కడ ఏమి చేస్తాము, పని ఢిల్లీలో ఉంటే అదొక రకం అని ఇప్పుడు పోటీ చేయాలంటే మీరు అన్నట్టు ఆయన కడప స్థానం నుంచి ఆయన్ని రాజీనామా చేయించాలి. ఇప్పుడు నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని
ఇప్పుడు ఆయన కూడా ముదిరిపోయాడు కదా, అవినాష్ కూడా ఈ మర్డర్ తర్వాత, వివేకానంద రెడ్డి మర్డర్ తర్వాత ఇందులో జరిగిన పరిణామాలన్నింటినీ ఆయన కూడా దగ్గరగా గమనించాడు. అందులో పాత్ర పోషించాడనే కదా ఆయనకి 8వ అక్యూజ్డ్గా నంబరింగ్ ఇచ్చారు సిబిఐ పరిశోధనలో. కాబట్టి ఇవన్నిటిని ఆయన కూడా చూసేశాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా తక్కువ వేయడు ఆయన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్కెచ్ చేశాడో ఆ స్కెచ్ మొత్తం అమలు చేసింది మరి ఈయనే. కాబట్టి స్కెచ్ చేసినాడు కన్నా అమలు చేసేవాడికి ఇంకా పవర్ ఎక్కువ కావాలి కదా. ఇవాళ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే స్థితి అవినాష్ గారికి కూడా ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళ ఫ్యామిలీకి ఉన్న బెట్టు ఇప్పుడు అక్కడ లేదు. ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికైనా కావచ్చు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ. వివేకానంద రెడ్డి గారు మర్డర్ తర్వాత ఈ కుటుంబం పరువు ప్రతిష్టలన్నీ బజార్ పడ్డాయి. తర్వాత మొన్న ఎన్నికల్లో బాహాబాహి పోట్లాడుకున్నారు. వివేకానంద రెడ్డి గారి అమ్మాయి పేరు సునీతారెడ్డి గారు, షర్మిల, ఈయన జగన్మోహన్ రెడ్డి ఈయన్ని ఓడించమన్నారు. హంతకుడు, ఇతను డబ్బులు దోసుకోవటం ఇవన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. తర్వాత అవినాష్ రెడ్డి కూడా కడప నుంచి పోటీ చేసినప్పుడు ఈయన మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇతను చాలా మంచివాడు, సౌమ్యుడు, చిన్నవాడు, పసివాడు, చాలా ఇట్లాంటి వ్యక్తి ఉండడు. ఆయన మీద కూడా దాడులు జరుగుతున్న ఈ హత్య ప్రయత్నంలో నేను నమ్మట్లేదు, తను ఈ హత్య చేయలేదని, అందుకే నేను ఇచ్చాను అనబట్టి ప్రజలు కూడా నమ్మి ఆయన గెలిపించారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఖాళీ చేయమంటే కూర్చోబెట్టే వరకు జగన్మోహన్ రెడ్డికి పవర్ ఉంటుంది, కానీ ఎవరికైనా దించడంలో మన పవర్ ఉండదు. మన పసిపిల్లలకైనా మీరు ఏదైనా ఇచ్చి చూడండి, తీసుకుంటాడు. మళ్ళీ మీరు ఇవ్వమనండి, లాక్ అయిపోద్ది అక్కడ. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే అంతేనండి. అంతకు మించి మార్పే ఉండదు. బిడ్డకి ఇవ్వటం మన వంతుగాని తీసుకోవటం ఇక మన వల్ల కాదు. గీ పెట్టినా ఇవ్వడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కోసం అవినాష్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరా? ఎవరైనా ఉండరు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను కృష్ణ గారు, మీరు మీ బిడ్డకి ఇచ్చిన తర్వాత మనం ఆ వస్తువు పట్టి లాగితే వాడు పైకన్నా లేస్తాడు, పట్టు వదలడం. ఎంత పసిబిడ్డ అయినా కూడా. ఎవరు నేర్పారు ఇది? ఇచ్చినప్పుడు తీసుకోవటమా, తేలిగ్గా ప్రకృతి సహజంగా తీసేసుకున్నాడు. ఇవ్వటానికి ఆడిది కాదు కదా, ఎందుకు ఇవ్వటం లేదు? చిన్న బిడ్డ, అతనికి ఏమి తెలియదు, కల్మషం కూడా. అంటే పొసివ్నెస్ అనేది ఉంటుంది ఎవరికైనా. అట్లా ఇప్పుడు తర్వాత తను ముద్దాయిగా ఉన్నాడు. రేపు ఆ పదవి ఉంటే కొంత ఆయనకు ఒక కవచం, అది రక్షణ కవచం. ఆ కవచం ఈయన తీసుకెళ్ళిపోతే రేపు ముద్దాయిగా ఉండి, ఇప్పుడు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఎక్కడున్నాడో అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది. ఓకే, ఒక రక్షణ కవచం ఎంపీ అనేది ఒక ఇమ్యూనిటీ. కొన్ని సార్లు అడిగితే కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఈయన ఇంకా హత్య కేసులు ముద్దాయిగా నంబరింగ్ లేదు ఆయనకి అవసరమే ఉంది ఈ పదవి. వాళ్ళ చీఫ్ మినిస్టర్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఆయనకి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే, తర్వాత ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కనుక అతను బయట పెట్టాడనుకోండి, అప్పుడు ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇవన్నీ కూడా గమనంలోకి తీసుకుని ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను అండి. ఆయనకి వెళ్ళాలని కోరుకుంటే ఉండొచ్చు, కానీ అవినాష్ రెడ్డి గారు ఈ టైంలో ఆయన పదవి వదులుకుంటే కనుక, ఇప్పుడు సపోజ్ ఒక పాము ఉందండి, దాని సహజమైన పడగను వదిలేసి ఆ బుస్స వదిలేసింది అనుకోండి, ప్రతివాడు కళ్ళల్లో పుల్లలు పెడతాడు, నోట్లో పుల్లలు పెట్టి కెలుకుతాడు, అవునా కదా పాము అని. దాని సహజ లక్షణాలు ఉండాలి. అట్లాగే ఆయనకి ఇవాళ ఆ ఇమ్యూనిటీ రక్షణ ఉండాలంటే ఆయనకు ఉండాలి అవినాష్కి. ఓకే, ఇప్పుడు లేకపోతే వాళ్ళ తండ్రిలాగా వెళ్ళిపోతే రేపు వాళ్ళు జైల్లోకి వెళ్తే రేపు వీళ్ళ తరపున మాట్లాడేది ఎవరు రాజకీయంగా? ఇప్పుడు ఆయన చూశాడు కదా అవసరాలు తీరిన తర్వాత ఎవరు ఎట్లా ప్రవర్తిస్తారో. కాబట్టి అవినాష్ గారు సహజంగానే రివోల్ట్ అవుతాడు. రివోల్ట్ అంటే చేయలే అంటాడు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్ష